హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో యా, మీకు గుర్తే ఉండే ఉంటుంది ఆగస్ట్లో ఇండియా చెస్ ఒలింపియాడ్ గెలిచిందని. ఆ, ఇందులో ప్రజ్ఞానంద ఫేమస్, అందరూ తెలిసి ఉంటుంది. గుకేష్ ఇక్కడ చూసినట్టయితే ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ అండ్ అర్జున్ ఎరిగేసి. అర్జున్ ఎరిగేసి యాక్చువల్లీ ఐ మీన్ తెలంగాణ వరంగల్ నుంచి వచ్చారు. ఐ మీన్ తెలంగాణ వరంగల్ నుంచి రిప్రజెంట్ చేశాడు ఇండియాని. హారిక కూడా, ఐ మీన్ విమెన్స్ టీం కూడా గెలిచింది యాక్చువల్లీ, డబుల్ గోల్డ్. ఇది మెన్స్ టీమ్. ఉమెన్స్ టీం ఫోటో యాడ్ చేశాను, ఇక్కడ ఉందో చూసారా. ఇది తిన పేరు ప్రజ్ఞానంద సిస్టర్ యాక్చువల్లీ, తిను వైశాలి అండ్ హారిక అండ్ తానియా సచ్దేవ్, వంతిక అగర్వాల్, దివ్యా దేశ్ముఖ్. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి చెస్ ఒలింపియాడ్ అంటే ఎలా చెప్పాలంటే ఒలింపిక్స్ టైప్ యాక్చువల్లీ. చెస్ ఒలింపియాడ్ అంటే చెస్ వర్షన్ ఆఫ్ ఒలింపిక్స్ అది. అందులో 190 కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేశాయి యాక్చువల్లీ. నేను ఫాలో అయ్యాను యాక్చువల్లీ అది. సో ఇండియా డబుల్ గోల్డ్, అంటే ఉమెన్స్ సైడ్ మేల్ సైడ్ ఇద్దరు టీమ్ ఈవెంట్స్లో గోల్డ్ సాధించారు యాక్చువల్లీ. అంటే టీమ్ ఈవెంట్ యాక్చువల్లీ బేసిక్గా అది. బట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తారు. అంటే ఇండివిజువల్గా ప్రతి మ్యాచ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ చైనా, ఇండియా వర్సెస్ రష్యా ఉందనుకోండి, ఫోర్ బోర్డ్స్ మీద ఫోర్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి 4, మన సైడ్ నుంచి 4. ఇలా ఇండివిజువల్ బోర్డ్స్ మీద కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచ్స్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇస్తారు. సో అట్లా గుకేష్కి అర్జున్ ఎరిగేస్కి ఇండివిజువల్ గోల్డ్ ప్లస్ టీమ్ గోల్డ్ కూడా వచ్చింది యాక్చువల్లీ ఇయర్. సో ఇయర్ మీరు ఐ మీన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్లో వినుంటే యాక్చువల్లీ గుకేష్ ఫిడే క్యాండిడేట్స్ గెలిచాడు యాక్చువల్లీ. క్యాండిడేట్స్ గెలిస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్ ఛాంపియన్ని ఛాలెంజ్ చేయగలుగుతాడు. ఎవరైతే ఫిడే క్యాండిడేట్స్ని గెలుస్తారో యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ ఛాంపియన్ని ఛాలెంజ్ చేయగలచ్చు. సో గుకేష్ యాక్చువల్లీ ఏప్రిల్లో ఉన్నప్పుడు కెనడాలో జరిగింది ఈవెంట్. అక్కడ క్యాండిడేట్స్ గెలిచాడు. ఐ మీన్ ఈజ్ అన్ యంగెస్ట్, 17 years ఉన్నప్పుడు గెలిచాడు. ఇప్పుడు 18 yearsలో ఇప్పుడు యాక్చువల్లీ హీస్ ఛాలెంజింగ్ డింగ్ అండ్ నాకు తెలిసి రేపేది November 25th సింగపూర్లో మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది డింగ్కి గుకేష్కి. ఈజ్ యంగెస్ట్ ఛాలెంజర్ అండ్ గెలిస్తే కూడా యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. 18 years. నాకు తెలిసి లాస్ట్ యంగెస్ట్ ఎవరంటే గ్యారీ కాస్పరోవ్, 22 years ఉన్నప్పుడు తను అయ్యాడు వరల్డ్ ఛాంపియన్. సో ఇప్పుడు డింగ్ వర్సెస్ గుకేష్ మ్యాచ్ జరగబోతుంది యాక్చువల్లీ, రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో చెప్దామని అనుకున్నాను దీని గురించి. ఇప్పుడైతే మీరు చూసినట్టయితే ఇది వరల్డ్ ర్యాంకింగ్ యాక్చువల్లీ, వరల్డ్ క్లాసికల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇప్పుడైతే ప్రజెంట్ మ్యాగ్నస్ కార్ల్సన్ అన్డిస్ప్యూటెడ్ నెంబర్ 1 యాక్చువల్లీ. తను ఫ్యాబియానో కరువానే వీళ్ళిద్దరు అమెరికా, హికారు నాకమురా వీళ్ళిద్దరు నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. 4th ప్లేస్లో అర్జున్ ఎరిగేసి అండ్ 5th ప్లేస్లో గుకేష్ డి ఉన్నాడు యాక్చువల్లీ. సో ఇప్పుడు తను ప్రజెంట్ వరల్డ్ ర్యాంకింగ్ 5 నెంబర్ ఇప్పుడు. అంటే డింగ్ పరిస్థితి చాలా బాగాలేదు యాక్చువల్లీ ఈ ఇయర్ నుంచి. తన హెల్త్ కండిషన్స్ బాగాలేక తను సరిగ్గా మంచి ఫామ్లో లేడు, టాప్ ఫామ్లో లేడు యాక్చువల్లీ. ఇప్పుడు చూసినట్టయితే తను 22nd ప్లేస్లో ఉన్నాడు వరల్డ్ ర్యాంకింగ్లో. ఐ మీన్ ఇది చాలా రేర్ అనుకుంటా ఇలా వరల్డ్ ఛాంపియన్షిప్లో చేసే కంటెండర్స్ వరల్డ్ నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 2 ఉండకపోవడం. ఐ మీన్ గుకేష్ ఏమో 5th ప్లేస్లో ఉన్నాడు, డింగ్ ఏమో 22nd ప్లేస్లో ఉన్నాడు. సో ఐ మీన్ కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్. బట్ నాకు తెలిసి గుకేష్కి చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి. ఎందుకంటే గుకేష్ పీక్ ఫామ్లో ఉన్నాడు, ఎందుకంటే క్యాండిడేట్స్ గెలిచాడు. ఈ ఒలింపియాడ్లో 11 గోల్డ్ మెడల్ కూడా సాధించారు ఫస్ట్ బోర్డ్లో. ఫస్ట్ బోర్డ్ అంటే బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఇండియా సైడ్ నుంచి బెస్ట్ ప్లేయర్ పార్టిసిపేట్ చేసే బోర్డు, అంటే కంటెస్ట్ చేసే బోర్డ్ నెంబర్ 1 అంటారు. సో అందులో తను గోల్డ్ మెడల్ సాధించాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ సాధించి ఇండియాకి చాలా హెల్ప్ చేశాడు యాక్చువల్లీ. తన వల్లనే తను ఎరిగేసి ఇద్దరు బాగా పార్టిసిపేట్ చేశారు. ఎరిగేసి ఇతను అర్జున్ ఎరిగేసి. సో వరంగల్ తను వరంగల్ లోకల్ యాక్చువల్లీ. సో అర్జున్ ఎరిగేసి 2800 ఈలో పాయింట్స్ యాక్చువల్లీ. ఇది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రపంచంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ప్రపంచంలో 15 members, 16 members మాత్రమే 2800 రేటింగ్ని క్రాస్ చేశారు. అంటే చెస్లో ఈలో రేటింగ్స్ అంటారు. ఇప్పుడు బెస్ట్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేటింగ్ సిస్టమ్స్ ఇట్లా 2800, 2700 ఇట్లా రేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రేటింగ్ మ్యాగ్నస్ కార్ల్సన్ 2889 సాధించాడు. సో ఇలా 2800 సాధించిందే ప్రపంచంలో 16 members అంతే. చెస్ క్రియేట్ అయిన అంటే చెస్ అఫీషియల్గా రికార్డ్ చేసినప్పటి నుంచి వరల్డ్ స్టాండర్డ్స్లో ఇద్దరు. ఇప్పుడైతే జస్ట్ 2800 క్రాస్ చేసింది ఇద్దరే,
మన సైడ్ నుంచి, మన ఇండియా నుంచి విశ్వనాథన్ ఆనంద్ 28-20 అండ్ అర్జున్ ఎరిగేసి 2809 మ్యాక్సిమం తను రేటింగ్ సాధించారు. సో ఇండియన్ చెస్ ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్ ఉంది. నాకు తెలిసి ఇప్పుడైతే అంత ఫేమస్, అంటే ఆల్రెడీ ఫేమస్ చెస్ ఇండియాలో, కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే చాలా సాధిస్తారు నాకు తెలిసి. ఒక అంటే ఫ్యూచర్లో ఛాన్స్ కూడా ఉంది. ఇండియా ఏమంటారు, ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఇండియానే ఇంకో ఇండియన్ని ఏమంటారు, ఐ మీన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ఇద్దరు ఇండియన్సే అయ్యే అవకాశం ఉంది కాంపిటీషన్లో. మేబీ అర్జున్ ఎరిగేసి వర్సెస్ గుకేష్ కావచ్చు. ఇప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం నేను గుకేష్ గెలవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఐ మీన్ మీరు ఫాలో అవ్వండి, చూద్దాం ఏమవుతుందో. బట్ గుకేష్ ఈజ్ యంగ్, ఐ మీన్ 18 ఏళ్ళు తనకి. చాలా ప్రెషర్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే సింగపూర్లో మ్యాచ్ ఉంది, అది రేపు 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, డింగ్ వర్సెస్ గుకేష్ మ్యాచ్. సో లెట్స్ హోప్. థ్యాంక్ యూ. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. యా, బాయ్.